హాయ్ అండి. లడ్డు తయారు చేస్తున్నామండి. మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో, ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం రండి. మొదట శనగపిండి తీసుకున్నాను నేను. 1 కేజీ శనగపిండి బాణీట్లు వేసుకొని కలిపేసుకుందాం రండి. ఇదిగండి, ఇలా కలిపేసుకున్నాను. జారుడుగా ఉంటే చాలండి. జారుడుగా ఉంటే పిండి అలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఆయిల్ ఆగిపోయింది. ఈ సెగమంతా చాలండి. ఎక్కువ సెగ పెట్టుకొని పూస కొట్టకూడదండి. మీడియం ఇలాగే కొట్టేసుకున్నాం. ఇలాగే అన్ని బయలు కొట్టేసుకుందాం అండి. ఈ సన్న బూందీ ఏంటంటే ఎక్కువ సెగలో కొట్టుకోకూడదండి. మీడియం సెగ ఆయిల్ పెట్టుకొని ఆ మీడియం సెగలో కొట్టుకుంటే పూస ఏంటంటే కలర్ షేడ్ కాకుండా ఇలాగ బాగుంటుందండి. అప్పుడు వస్తుంది. ఇలాగా కొట్టిన చేప దానిసేపు తిరగ తిప్పుకొని ఇలా తీసేసుకుందామండి. పూసని ఇది ఎక్కువసేపు త్వరగా కాలిపోద్దండి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకొని డోరాలకు తీసేసుకుందాం. అయిపోయిందండి. బూందీని కొట్టేసుకున్నాము. ఇలాగా పక్కన పెట్టేసుకున్నాము. కొట్టిపెట్టిన ఈ బూందీని పక్కన పెట్టేసుకుందామండి. లడ్డు ముంచుతున్నానండి. 3/4 కిలో చక్కెర పెట్టుకున్నాను నేనైతే. 3/4 కిలో చక్కెరకి 3/4 కిలో బూందీ కాటా పెట్టేసుకుంటానండి. జీరా తెల్లిందండి. దీనికి లైట్గా జిగురు వచ్చేటట్టు పెట్టుకున్నాను పాకం. అలాగే యాలక్కాయల పొడి కొంచెము, అలాగే పచ్చకర్పూరం లైట్గా వేసుకున్నానండి. తర్వాత లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి నేను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు అండి. ఇదండి, అలాగే బూందీ వేసుకుంటున్నాను. కాటా పెట్టుకున్న 3/4 కిలో బూందీని చక్కెరలో వేసుకుంటున్నానండి. ఇలాగా కొంచెంసేపు బూందీని ఉడకబెట్టుకుందామండి. కొద్దిసేపు ఇలాగే జీరాలు ఉడకబెట్టేసుకుందామండి. పూసని ఉడకబెట్టుకున్న తర్వాత ఒక పూస కొంచెం పట్టుకొని అది నానిందంటే మెత్తబడిపోద్దండి. అంతేనండి. పాకము దింపేసుకోవాలండి. తిగిపింది పాకము. పూస అంతా జీరా అంతా పీల్ చేసుకుంది పూస. అలాగే కలిపెట్టేసుకొని దింపేసుకుందామండి. అంతేనండి. బూందీ ముంచేసుకున్నాము. అంతసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి దీన్ని. ఇదిగోండి, పూసని అయితే ముంచేసుకున్నామండి. ఇలా ముంచుకున్న తర్వాత పూర్తిగా జీరా అంతా పీల్చేసింది పూస. పాకం కూడా ఏంటంటే మనకి ముద్ర కావాలంటే ముద్ర పట్టుకోవచ్చు, లేత కావాలంటే లేత పట్టుకోవచ్చు అండి. దీన్ని ఒక 10 నిమిషాలు దాన్ని బాణీట్లో నట్టు ఉంచేద్దామండి. ఇంకా కొంచెం ఏదైనా జీరా ఉంటే అలాగే వేసుకుంటుంది పూస. 10-15 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. బూందీని తట్టగా వేసుకున్నానండి ట్రైకి. అలాగే జీడిపప్పులు కూడా ఎంచి పెట్టేసుకున్నాము. ఇది చల్లారిన తర్వాత లడ్డు కట్టేసుకుందామండి. అంతేనండి, చల్లారిపోయిందండి. దీన్ని లడ్డు కట్టేసుకుంటున్నామండి. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా లడ్డు చుట్టేసుకున్నామండి అన్నిటిని. లడ్డు రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.